ఇఫ్ ఇట్ అప్లైస్ టు హిందూస్ టు ప్రొటెక్ట్ ద లా అండ్ ఆర్డర్, లెట్ ఇట్ అప్లై టు ముస్లిమ్స్ ఆల్సో కదా. దానిలో తప్పేముంది? అనూజ్ అదే చెప్పారు. లా ఆర్డర్ని కాపాడడమే ఆయన డ్యూటీ, పోలీసుల డ్యూటీ. ఆ డ్యూటీని అనూజ్ చౌదరి పర్ఫెక్ట్గా చేశారు. అక్కడ సమస్య ఉంది కనుక ఆయన ఆ పని చేశాడు. ఇప్పటి వరకు కూడా సమస్యలు సృష్టించే వాళ్ళని అదుపు చేయకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళను నోరు మూసుకోమన్నారు. మైనార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్కి అలవాటు పడిన నాయకులు, పార్టీలు చేసిన పనేందంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళ మీదనే ఆంక్షలు విధించారు. మెజారిటీలైన హిందువుల మీదనే ఆంక్షలు విధించారు. మీరు గమనిస్తే కొంతకాలంగా నార్త్లో ఏ పండగలు జరిగినా, ఊరేగింపులు జరిగినా రాళ్ల దాడి అనేది కామన్ అయిపోయింది. నమస్తే. సంభల్లో హోలీ ప్రశాంతంగా జరిగింది, ఆనందోత్సాహాల నడుమ. మరోవైపు ముస్లిం సోదరుల రంజాన్ మాసపు శుక్రవారం ప్రార్థనలు కూడా ప్రశాంతంగా ముగిసినాయి. దాదాపు 40 ఏళ్ల తర్వాత అక్కడ హోలీ జరిగింది. అసలే సమస్యాత్మక ప్రాంతం, ఇప్పుడు సున్నిత ప్రాంతం అదొకటి. యూపీలోనే కాదు, దేశంలోనే. 3 నెలల క్రితం అక్కడ ఏం జరిగిందో, నాటి నుంచి ఏం జరుగుతున్నదో చూస్తున్నాం. అందుకు దేశమంతటా హోలీ ప్రశాంతంగా జరిగిన సంభల్లో జరిగిన హోలీ గురించి కొంచెం ప్రత్యేకంగా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అనూజ్ చౌదరి సంభల్ డిఎస్పీ కొద్ది రోజులుగా ఆయన వార్తల్లో నిలిచారు. ప్రధానంగా హోలీ సందర్భంగా ఆయన అన్న మాటలే చర్చనీయాంశమైనాయి మీడియాలోను బయట. ఆయన మాటల్ని సీఎం యోగి కూడా సమర్థించారు. నిజమే కదా, తప్పింది అన్నారు మీడియా వాళ్ళు అడిగితే. అసలు ఆయన అన్న మాట ఏంటి అంటే, అసలు ఫస్ట్ సందర్భం ఏంటి అంటే, రంజాన్ మాసపు శుక్రవారము అలాగే హోలీ ఒకే రోజు వస్తున్నాయి. మనకి సౌత్లో తక్కువ, ఒక తెలంగాణలోనే హోలీ పెద్ద పండుగ, పెద్దగా జరుపుకుంటారు. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో చాలా తక్కువ. కానీ ఉత్తరాదిలో గ్రామాన అంటే పెద్ద పండుగ హోలీ, వసంతోత్సవం చాలా పెద్ద పండుగ అనమాట. దీంతో ముఖ్యమైన 2 వర్గాలకు సంబంధించిన పెద్ద పండుగలు కనుక అందులో అది కొన్ని రోజులు ఒక సమస్యాత్మక ప్రాంతంగా అక్కడ ఏం జరుగుతున్నదో మనకు తెలుసు కనుక, దీంతో ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా ఉండడానికి అటు హిందువులను ఇటు ముస్లింలను పెద్దలను కూర్చోబెట్టి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, జుమ్మా ముస్లింలకు జుమ్మా 52 సార్లు వస్తుంది, హోలీ ఏడాదికి ఒక్కసారి వస్తుంది, సహకరించండి. రంగులు పడవు మాకు, మా మీద రంగులు పడితే మాకు పడదు, మాకు ఇబ్బంది అంటే ఆ రోజు ఇంట్లోనే ఉండండి, బయటకు రాకండి, సహకరించండి. ఇది అనూజ్ చౌదరి అన్నమాట. దానిలో తప్పేంటో అర్థం కాలేదు. ఒకటే గగ్గోలు, సోకాళ్ళులు. లా అండ్ ఆర్డర్ను సెట్ చేయడానికి నిషేధాలు విధించడం తప్పదు, సహజమది. అయితే ఇంతకాలం కూడా ఈ సోకాల్డ్ పార్టీలు, నాయకులు, ప్రభుత్వాలు ఆంక్షల్ని కేవలం హిందువుల మీద, హిందువుల పండగల మీద మాత్రమే పెడుతూ వస్తున్నారనమాట. కానీ అక్కడ మొదటిసారి అనూజ్ చౌదరి మరో వర్గాన్ని కూడా కూర్చోబెట్టి సహకరించండి అన్నారు. ఇఫ్ ఇట్ అప్లైస్ టు హిందూస్ టు ప్రొటెక్ట్ ద లా అండ్ ఆర్డర్, లెట్ ఇట్ అప్లై టు ముస్లిమ్స్ ఆల్సో కదా. దానిలో తప్పేముంది? అనూజ్ అదే చెప్పారు. లా ఆర్డర్ని కాపాడడమే ఆయన డ్యూటీ, పోలీసుల డ్యూటీ. ఆ డ్యూటీని అనూజ్ చౌదరి పర్ఫెక్ట్గా చేశారు. అక్కడ సమస్య ఉంది కనుక ఆయన ఆ పని చేశాడు. ఇప్పటి వరకు కూడా సమస్యలు సృష్టించే వాళ్ళని అదుపు చేయకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళను నోరు మూసుకోమన్నారు. అక్కడే కాదు, అంతటా ఇప్పుడు అదే జరుగుతుంది. ఇళ్లలో కూర్చోమనే వాళ్ళు. విచిత్రమైన పరిస్థితి అది. ఇంతకాలం కూడా లా అండ్ ఆర్డర్ను కాపాడడం అంటే అది కాదు కదా. అక్కడ అనూజ్ చౌదరి కాబట్టి, అది కూడా అక్కడ ఉన్నది యోగే కాబట్టి అది జరిగిందనమాట. అది కొత్తగా అనిపించడం సహజం. అంటే ఇంతకాలం ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్కి, మైనార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్కి అలవాటు పడిన నాయకులు, పార్టీలు చేసిన పనేందంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళ మీదనే ఆంక్షలు విధించారు. మెజారిటీలైన హిందువుల మీదనే ఆంక్షలు విధించారు. మీరు గమనిస్తే కొంతకాలంగా నార్త్లో ఏ పండగలు జరిగినా, ఊరేగింపులు జరిగినా రాళ్ల దాడి అనేది కామన్ అయిపోయింది. ఇక సంభల్ గురించి చెప్పక్కర్లేదు, ఇంకా ముందు వీడియోలో మనం మాట్లాడుకుందాము. అనూజ్ చౌదరిలు ఎంతోమంది ఈ దేశంలో ఉండొచ్చు, కానీ అక్కడ యోగి ఉన్నాడు కనుక అది సాధ్యమైంది. ఆ మాట అనగలిగాడు అనూజ్ చౌదరి. ముస్లింలను కూర్చోబెట్టి మీరు సహకరించండి, ఇబ్బంది అయితే బయటికి రాకండి, ఇంట్లోనే ప్రేయర్స్ చేసుకోండి. ఎందుకంటే ఉత్తరాదిలో, ముఖ్యంగా యూపీలో ఏ పండగ ఊరేగింపు జరిగినా రాళ్ళు పడుతున్నాయి. మరొకసారి నేను చెప్తున్నా. అలాంటిది హోలీ ఇన్నేళ్ల తర్వాత, అది సంభల్లో ప్రశాంతంగా జరిగిందంటే ఆ క్రెడిట్ తప్పకుండా అనూజ్ చౌదరికి, యోగి ఆదిత్యనాథ్ యోగికి ఇవ్వాల్సిందే మనం ఖచ్చితంగా. అరే చూస్తున్నాం కదా మన దగ్గరే ఆంక్షలు. క్రికెట్లో టీమిండియా గెలిస్తే, ట్రోఫీని గెలుచుకుంటే సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ లాఠీలు బట్టి చెదరగొట్టిండ్రు.
ఇండియా గెలిస్తే సెలబ్రేట్ చేసుకునే స్వేచ్ఛ లేదు ఇక్కడ. పండక్కి రంజాన్కి వాళ్లకు తక్కువ పని గంటలు ఇచ్చి హోలీకి మాత్రం ఆంక్షలు ఇక్కడ. గత ప్రభుత్వాలు కూడా అట్లనే ఇచ్చినాయి. ఇప్పుడున్న సర్కారు మాత్రమే కాదు, గతంలో కూడా అదే జరిగింది, జరుగుతూనే వస్తుంది. గుంపులుగా తిరగొద్దంటే ఇంకేమేమో ఆంక్షలు. అరే పక్క రాష్ట్రం హిందుత్వ పార్టీ అని చెప్పుకునే బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం పక్కన పవన్ కళ్యాణ్ లాంటి నేను సనాతన ధర్మ సారథిని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఉన్న చోట కూడా రాయచోటిలో మీరు ఇంట్లో భజన చేసుకోండి, ఎక్కువ మందిని పిలవద్దు, ఇది పరిస్థితి. ఇక వెస్ట్ బెంగాల్లో అయితే చెప్పక్కర్లేదు. బెంగాల్లో హోలీ జరగలేదు. బెంగాల్లో హోలీని పాపులరైజ్ చేసిందే రవీంద్రనాథ్ ఠాగూరు. ఆయన శాంతినికేతన్ స్థాపించారు. అదే ఇప్పుడు విశ్వభారతి యూనివర్సిటీ. ఇప్పుడు విశ్వభారతిలో వసంతోత్సవం జరగొద్దని ఆంక్షలు విధించింది. విచిత్రమైన సాకుతో విశ్వభారతిలో హోలీ వద్దని సర్క్యులర్ జారీ చేశారు. ఎంత దుర్మార్గమో ఆలోచించండి. ఈరోజు పండుగ జరగలేదు అక్కడ. దానికి వాళ్ళు చెప్పిన సాకేంటంటే రంగులు పడితే అక్కడున్న చెట్లు మొక్కలు పాడైపోతాయంట. దాని గురించి ఎవడు మాట్లాడట్లేదు. ఈ కుహనాలు లెఫ్ట్ లిబరాండులు. కానీ సంభల్లో అనూష్ చౌదరి ఏదో అన్నాడని వీళ్ళు చేస్తున్నారు రచ్చ ఇక్కడ కూర్చొని. ఇందాక చెప్పిన వీడియో ప్రారంభంలోనే 40 ఏళ్ల తర్వాత హోలీ ఘనంగా జరిగిందని నిజం. కార్తికేయ స్వామి పేరుతో ఉన్న అక్కడ ఒక శివాలయంలో మత ఘర్షణలు జరిగితే టెంపుల్ని లాక్ చేసి పెట్టారు ఆ ప్రాంతంలో. నాటి నుంచి ఆ ఏరియాలో హోలీ సంబరాలే లేవు. అసలు సంభల్ కప్పుడు అంటే జిల్లా హెడ్ క్వార్టరే కానీ ఎస్పీ కానీ కలెక్టర్ కానీ అక్కడ ఉండరు. అంతగా ఆక్యుపై చేసేశారు ఆ ప్రాంతాన్ని. వాళ్ళ పట్టులోకి వెళ్ళింది పూర్తిగా. మొన్ననే చూసినాం కదా, సర్వే కోసం వెళ్ళిన అధికారులపైనే ప్రభుత్వ అధికారులు యంత్రాంగం పైనే రాళ్ళు రువ్విన పరిస్థితి. ట్రాక్టర్లో లారీలో ముందు రోజే తెచ్చిపెట్టుకొని సర్వేకి వస్తున్నారని తెలిసి వందల సంఖ్యలో ఒకేసారి వచ్చి అధికారుల మీద దాడి చేశారు. అందుకే అన్నాను, కొంతకాలంగా అది సమస్యాత్మక ప్రాంతంగానే ఉంది కదా. దిమ్మ తిరిగే వాస్తవాలు ఆ తవ్వకాల్లో. తవ్వే కొద్దీ ఆలయాలు బయటపడుతున్నాయి, నిజాలు బయటకు వస్తున్నాయి. అయోధ్య, కాశీ, మధురలాగే సంబాల్ కూడా పుణ్యక్షేత్రం యూపీలో హిందువులకి. దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు ఇంతకాలం గత పాలకులు, సెక్యులర్ ప్రభుత్వాలు, నాయకులు, సెక్యులర్ పార్టీలు. అసలు సంభల్ గురించే తెలియకుండా చేశారు. యూపీలో అంతవరకు తెలిసినా ఏం చేయలేని పరిస్థితి. అదే ఇప్పుడు పూజలు జరుగుతున్నాయి అక్కడ ఆలయాల్లో. హోలీ లాంటి పండుగలు చేసుకుంటున్నారు చాలా ఏళ్ల తర్వాత. అరే మంచి రోజులు వచ్చినాయని ఆనందించకుండా ఇక్కడ కూర్చొని ఈ సోకాల్డ్లు, ఈ కుహన లౌకిక్కులు పోలీస్ ఇట్లనొచ్చా, సీఎం అట్లనొచ్చా, ఏందో వీళ్ళు చెప్పాలి మళ్ళీ ఎట్లనొచ్చో, చర్చలు చేస్తున్నారు, డిబేట్లు పెడుతున్నారు, ముక్కు మీద వేలేసుకుంటున్నారు, మూతి మీద వేలేసుకుంటున్నారు. యోగిని ఎట్లాగా ముస్లింలు వ్యతిరేకిస్తారు. హిందువుల పుట్టుక పుట్టి హిందూ ఆలయాలు వెలుగులోకి వచ్చినాయి. అక్కడ పండగలు స్వేచ్ఛగా జరుపుకునే పరిస్థితి లేదు ఇన్నేళ్ల నుంచి. ఇప్పుడు వచ్చింది ఆ పరిస్థితి. గర్వపడక కూతలు. అసలు అనూజ్ ఏమన్నాడు? హోలీ అంటే ఇష్టం లేకుండే, మాకు రంగులు పడవు అనుకుంటే బయటకు రావద్దు, ఇష్టం లేకుంటే రాకండి, అసలు కలిసి ఆడుకోవచ్చు కదా హోలీ. కులము మతము ప్రాంతం ఏముంది, హోలీ పండగ ఇది, దాన్ని ఎవరైనా జరుపుకోవచ్చు, మీకు ఇష్టం లేకపోతే బయటకు రాకండి. యోగి కూడా ఇదే మాట అన్నాడు. ఎవరి మీద బలవంతంగా రంగులు వేయొద్దని కూడా యోగి అన్నాడు. సీఎం ఆదిత్యనాథ్ యోగి కూడా అదే మాట అన్నాడు. ఎవరి మీద బలవంతంగా రంగులు వేయొద్దని హిందువులకు విజ్ఞప్తి చేశారు ఆయన, సూచించారు ఆయన. అలా ఎవరి హక్కుల్లో హరించేలా వాళ్ళ స్టేట్మెంట్లు కానీ ఆదేశాలు కానీ లేవు, సూచనలు అవి. లాఠీ పట్టుకొని బెదిరించలేదు ఎక్కడా. ఇక్కడ కదా టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటే లాఠీలతో అడ్డుకున్నట్టు అక్కడ అడ్డుకోలేదు. రాయచోటిలో మీరు భజనలను ఆడుకోవడం మధ్యలో చేసుకోవాలి, ఎక్కువ మందిని పిలవద్దు మీరు అన్నట్టు అక్కడ అనలేదు. మీరు ప్రార్థనలు చేసుకోండి ప్రశాంతంగా, మీకు ఇబ్బంది ఉంటే కనుక రాకండి ఆ టైంలో. వెస్ట్ బెంగాల్లో ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, హోలీని వసంతోత్సవాన్ని వద్దన్నారు. పిచ్చి కారణాలు, అది కూడా మొక్కలు పాడవుతున్నాయంట రంగులు పడితే. అంటే హిందువుల పండుగలప్పుడు మాత్రమే పర్యావరణము, సమాజ హితము ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఇక సెక్యులరిజం పేరుతో ఈ సోకాల్డ్ పార్టీలు, ప్రభుత్వాలు హిందువులను అణచివేసిన ఎప్పుడూ ఎవరు రాజ్యాంగం గురించి మాట్లాడలేదు. మీ ఇంట్లోనే ఉండండి, ఇష్టం లేకుంటే ప్రశాంతంగా, అదే ప్రశాంతం కదా మరి అంటే దాంట్లో గొడవ ఏందో అర్థం కావట్లేదు. కరోనా టైంలో కూడా ఎవరిని రానివ్వలేదు. మరి ఆ హక్కు, ఆ అధికారము పాలన అధికార యంత్రాంగానికి ఉంటుంది. అందులోనూ సమస్యాత్మక ప్రాంతంగా సంభాలుంది ఇప్పుడు. అరే లారీలు, ట్రక్కుల్లో ఇటుకలు, రాళ్ళు రెడీగా పెట్టుకొని అధికారుల మీద వందల సంఖ్యలో వచ్చి ఎగబడి అధికారుల మీద దాడి చేశారు. డ్యూటీ చేస్తున్న అధికారుల మీద, పోలీసుల మీద.
తవ్వకాల్లో పదుల సంఖ్యలో అక్కడ ఆలయాలు ఇప్పటికే బయటపడ్డాయి, నేలబావులు బయటపడుతున్నాయి. సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు, మందిరాల సమూహం ఉంటే దాన్ని కప్పెట్టేసి పైన మసీదులు ఇల్లు కట్టుకున్నారు. ఎట్టికి అన్ని దొబ్బుతున్నారు. ఒక్క మసీదు నుంచి 150 ఇళ్లకు కరెంటు కనెక్షన్ వైర్లు ఇట్లా తగిలించుకొని కొక్కానికి బిల్లే ఉండదు. అది కదా రాజ్యాంగ విరుద్ధం. స్థానిక ఎంపీ అండతో ఇదంతా జరిగింది. వాళ్ళపై దాడికి ఆయనే సూత్రధారం తేలింది, అరెస్ట్ కూడా చేశారు, కేసు అయింది. అలాంటి చోట ఈ మాత్రం సూచించే, పోనీ ఆంక్షలే అనుకుందాం, ఆంక్షల్ని విధించే హక్కు ప్రభుత్వానికి అధికారులకు ఉండదా? డిఎస్పీ స్థాయి అధికారి ఆ మాత్రం అనొద్దా? ఇంత బల ప్రయోగం కూడా ఏం లేదు. మీకు 52 జుమ్మాలు వస్తాయి కదా, ఒక్క హోలీనే వాళ్ళకు వస్తుంది కదా, కొంచెం సహకరించవచ్చు కదా. ఎగ్జాక్ట్గా ఆయన అన్న మాట ఇదే. ఒకే రోజు మొహర్రం దుర్గా నిమజ్జనం వస్తే పెద్ద పండగ. వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో దుర్గా నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు, దుర్గా నవరాత్రుల్ని. అలాంటిది నిమజ్జనాన్ని వాయిదా వేసుకోమంది మమతా బెనర్జీ. మొహర్రం ఊరేగింపులు జరగాలి తప్ప దుర్గా నిమజ్జనం వద్దు, మీరు వాయిదా వేసుకోండి అనింది. రాజ్యాంగము, సెక్యులరిజము, పరమత సహనం అని నీతులు చెప్పే ఈ ముఠ ఆ సందర్భంలో ఒక్క మాట అనలేదేనాడు ఆనాడు. ఇక్కడ కూడా ఆయన వార్నింగ్ ఇవ్వలేదు. మళ్ళీ చెప్తున్నా, సూచించారు, కోరారు, అప్పీల్ చేశారు. మీకు ఇబ్బంది అయితే బయటకు రాకండి అయ్యా అన్నారు. అయినా సరే వాళ్ళు వచ్చారు, చక్కగా వచ్చి ప్రార్థనలు చేసుకుని వెళ్ళారు. దాడులు లేవు, లాఠీలు లేవు. అందుకు సహకరించిన అందరికీ కూడా అభినందనలు చెప్పాలి మనం. అయితే అది ఎందుకు జరిగిందంటే కేవలం అనూజ్ చౌదరి అక్కడ ఉన్నందువల్లే జరిగింది, యోగి ఆదిత్యనాథ్ అక్కడ ఉన్నందువల్లే జరిగింది. నార్త్ ఇండియాలో ఏ పండగైనా ఊరేగింపు అయితే భయమేస్తుంది. పండగలు వస్తే రాళ్ళు పడకుండా ఉండడం లేదు. దసరా, రామనవమి, హనుమాన్ జయంతి, ఏ పండగ వచ్చినా కామన్ అయిపోయింది అక్కడ. ఆంక్షలు సహజం. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కూడా రంజాన్ వేళ లేదా ఏదన్నా ముస్లిం పండగలు వచ్చినప్పుడు అదే సందర్భంలో గణేష్ నవరాత్రులు వస్తాయి. ఎందుకంటే భాగ్యనగరంలో గణేష్ నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటాం. ఆ సందర్భంలో నిమజ్జనం రోజు ఏమన్నా శుక్రవారం వస్తే కనుక, ఇంకేదన్నా పండగ వస్తే కనుక ఇక్కడ కూడా విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్, అలాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళని పిలిపించుకుంటారు పోలీస్ అధికారులు. ఒక సమావేశం పెడతారు, సన్నాహక సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. ఆ సందర్భంలో పిలిచి మీరు కొంచెం వాయిదా వేసుకోండి అంటే ఇన్ని గంటల్లో జుమ్మా ప్రార్థనలు అయిపోతాయి అక్కడ. ఎందుకంటే ఈ బాలాపూర్ ఆ వైపు నుంచి చార్మినార్ మీదుగా మొజంజాహి ఆ మీదుగా రావాలి ఇక్కడ హుస్సేన్ సాగర్కి. సో ఈ సమయంలోగా, అప్పటిలోగా గణేషులు మొజంజాహి దాటాలి, లేదా చార్మినార్ వరకు దాటాలి, లేదా కాసేపు అక్కడ ఆగాలి. ఎందుకంటే వాళ్ళ ప్రార్థనలు అయిపోతే మీరు సహకరించండి అని చెప్తారు. వీళ్ళు కూడా అట్లనే సహకరిస్తారు, ఎలాంటి గొడవలు జరగకుండా. వాళ్ళ ప్రార్థనలు అయ్యే వరకు కాసేపు వాయిదా వేసుకోవడం ఏదో చేస్తుంటారు. ప్రతి ఏటా జరిగేది అదే. అప్పుడు ఎవరు మాట్లాడరు. ఇందాక గుర్తు చేసిన కదా, ఈ క్రికెట్ మొన్న గెలిచినప్పుడు ఏమైంది, రాయచోటలో ఏం జరిగింది, ఇలాంటప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన, అధికార దుర్వినియోగాలు ఇవి గుర్తుకు రావు. రాజ్యాంగ వ్యతిరేకాలు కాదు అవన్నీ. కానీ సంభల్లో సహకరించాలన్నందుకు గుండెలు బాదుకుంటూ గోలగోల చేస్తున్నారు, లొల్లి పెడుతున్నారు. చారిత్రకంగా హిందువులకు పవిత్ర క్షేత్రం అది సంభల్. దశావతారాల్లో 10వ అవతారం కల్కి ఆవిర్భవించేది అక్కడే అని హిందువులు నమ్ముతున్నారు. అలాంటి చోట 40 ఏళ్ళు కనీసం హోలీ కూడా జరుపుకునే పరిస్థితి లేదు, పండగ జరుపుకునే పరిస్థితి లేదు, వాతావరణం లేదు. మరి అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారో వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళ కళ్ళకి ఏమైందో అర్థం కాదు. ఎవడు కూడా అప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి అక్కడ మాట్లాడలేదు. లా అండ్ ఆర్డర్ని ఎవడు భగ్నం చేస్తున్నారో వాళ్ళ మీద ఆంక్షలు విధించాలి. అది దానికి కులము, మతము, హోదాతో సంబంధం లేదు. హిందువైనా, ముస్లిం అయినా, కిరస్తాని అయినా సరే. కానీ ఇన్నేళ్ళుగా జరుగుతున్నది ఏంది? అపీజ్మెంట్ పాలిటిక్స్ పేరుతో కేవలం ఒక వర్గం ఓట్ల కోసము ఒక వర్గాన్ని కావాలని టార్గెట్ చేస్తూ వచ్చారు. అక్కడ కూడా సంభల్లో కూడా రాజ్యాంగం ప్రకారమే వ్యవహరించారు. సీఎం ఆదిత్యనాథ్ యోగి అయినా, డిఎస్పీ అనూజ్ చౌదరి అయినా. లా అండ్ ఆర్డర్ అందరికీ వర్తిస్తుంది, కాపాడడం అందరి విధి అని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. నేను హిందూ, నేను ముస్లింని, సెక్యులర్ అది కాదు కదా. శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా బాగుండదు, అదే విషయం చెప్పారు వాళ్ళు. ఇంతకాలం రివర్స్ జరిగింది కదా, ఇప్పుడు పక్కాగా అక్కడ జరుగుతుంది కదా, అందుకు సంతోషించాలి కదా. అసలైతే ఇక్కడ కూర్చొని పోలీస్ అట్లంటాడా, ఏందిది? చివరగా యూపీలో మాత్రమే కాదు, దేశమంతటా హోలీ ప్రశాంతంగా జరిగింది. మత సామరస్యం వెల్లివిరిసేలా ఈసారి పండగ జరిగింది. సంతోషమే కదా మనందరికీ. అంటే దేశ శ్రేయస్సు కోరుకునే దేశభక్తులకు ఖచ్చితంగా ఇది సంతోషమే. ఇక వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. మీ అభిప్రాయం తెలియచేయండి ఈ వీడియో మీద. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.